హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఐఆర్ ఫిక్స్ సంచలన ప్రకటన వచ్చేసింది అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు తమ జీవితాంతం ప్రభుత్వం కోసం ధారపోసి పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్స్ అందరికీ సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు ఆశాజనకమైనటువంటి అప్డేట్ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎంతో కాలంగా తమ ఆర్థిక హక్కుల కోసం, ముఖ్యంగా వేతన సవరణ కోసం వేచి చూస్తున్న వృద్ధులకు మరియు ఉద్యోగ సిబ్బందికి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన అనేది ఒక అతిపెద్ద తీపి కబురుగా అయితే మారబోతోంది. ఈ యొక్క తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో నెలకొన్నటువంటి ఆర్థిక ఇబ్బందులకు త్వరలోనే ఒక పరిష్కారం అయితే లభించుతుందనైతే సంకేతాలు అందుతున్నాయి. ప్రధానంగా వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి పట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈలోపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించేలాగా ఐఆర్‌పై ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల అమరావతి వేదికగా జరిగినటువంటి ఒక అత్యంత కీలకమైన ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు మరియు ప్రతినిధులు పాల్గొని కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలనైతే తీసుకున్నారు. ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే కొత్త పీఆర్సీ 12థ్ పీఆర్సీ అమలు కావడానికి కొన్ని సాంకేతిక కారణాలు మరియు పరిపాలనాపరమైనటువంటి ప్రక్రియల వల్ల మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులపై పడుతున్న విపరీతమైన ఆర్థిక భారాన్ని తగ్గించాలంటే మధ్యంతర భృతి ఒకటే సరైన మార్గమని వారు భావిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క ఐఆర్ అనేది ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది అని దీన్ని తక్షణమే ప్రకటించాలని అయితే వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వం ఈ యొక్క డిమాండ్లపై సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే దిశగా అడుగులైతే వేస్తోంది. ఈ యొక్క సమావేశంలో చర్చకు వచ్చినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, కేవలం వేతన పెంపు మాత్రమే కాకుండా ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో మరియు వివిధ సందర్భాల్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా పాత బకాయిలను వెంటనే విడుదల చేయడం మరియు పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలను క్లియర్ చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగా అయితే గుర్తు చేశారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్లు పడుతున్న కష్టాలను చూసి వారికి గతంలో ఉన్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రయోజనాలను పునరుద్ధరించడమే కాకుండా వాటిని మరింత పెంచాలని కోరడం విశేషము. 70 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇచ్చేటటువంటి అదనపు పెన్షన్ మొత్తాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి 12% నుండి 15%కి పెంచాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు మరియు మందుల ధరల దృష్ట్యా ఈ యొక్క 3% అదనపు పెంపనేది వయోవృద్ధులకు కొండంత అండగా నిలుస్తుందనైతే వారు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, వాస్తవానికి 2023 సంవత్సరం నుండి అమల్లోకి రావాల్సినటువంటి కొత్త పీఆర్సీ ప్రయోజనాలు ఇప్పటికీ అమలు కాకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారు. గత 3 ఏళ్లుగా ఈ యొక్క ప్రయోజనాలు అందకపోవడం వల్ల ఒక ఉద్యోగికి నెలకి వేల రూపాయల చొప్పున ఆర్థికంగా నష్టపోతున్నారనైతే లెక్కలు చెబుతున్నాయి. ఈ యొక్క నష్టాన్ని భర్తీ చేయాలంటే ప్రభుత్వం కేవలం కాలయాపన చేయకుండా తక్షణమే అధికారిక పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ తన పూర్తిస్థాయి నివేదికను సమర్పించడానికి నెలల తరబడి సమయం తీసుకుంటుంది కాబట్టి, ఆ కాలానికి మధ్యంతర ఉపశమనంగా ఐఆర్‌నైతే వెంటనే ప్రకటించాలని సమావేశంలో పాల్గొన్నటువంటి నాయకులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక సమగ్రమైన నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు మరియు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పటికే అందజేశారు. సో, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు, డీజిల్ మరియు గృహ అవసరాల ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు పెరగకపోవడంతో మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో అయితే చిక్కుకుంటున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఐఆర్ ప్రకటించకపోతే తమ నిరసనను ఏ రూపంలో వ్యక్తం చేయాలో కూడా ఉద్యోగ సంఘాలు ఆహ్, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. లక్షలాది మంది ఉద్యోగుల కళ్ళు ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేయబోయే ఆ యొక్క అధికారిక ప్రకటన వైపే ఉన్నాయి. సో, ఈ యొక్క ఐఆర్ ప్రకటన వస్తే అది ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు తీసుకురావటమే కాకుండా వారిలో ఒక రకమైనటువంటి భరోసాను నింపుతుంది.
ప్రభుత్వం నుండి వచ్చే సానుకూల నిర్ణయం కోసమైతే అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.